ఈ ట్యుటోరియల్లో ఈ సైడ్ టేబుల్ని ఎలా మోడలింగ్ చేయాలో చూపిస్తాను. ఎడిట్ మోడ్లో ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని స్కేలప్ చేయాలి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+I ప్రెస్ చేసి ఇన్వర్ట్ చేసుకొని ఈ ఫేసెస్ని డిలీట్ చేసుకోవాలి. Ctrl+R ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. ఫ్రంట్ వ్యూ నుంచి వర్టెక్స్ మోడ్లో ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని X యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. Ctrl+R ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ని యాడ్ చేసుకోవాలి. ఈ వర్టెక్స్ని సెలెక్ట్ చేసుకొని X యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇక్కడ 20 సెగ్మెంట్స్ని యాడ్ చేస్తున్నా. కస్టమ్లో కార్నెస్ మోడలింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. దీనికి మిర్రర్ మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. Y కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని అప్లై చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని టాప్ వ్యూ నుంచి Shift+D ప్రెస్ చేసి 90 డిగ్రీస్లో రొటేట్ చేసుకోవాలి. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని M ప్రెస్ చేసి బై డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకుంటే దగ్గరగా ఉన్న వర్సెస్ అన్నీ కూడా మర్జ్ అవుతాయి. ఇప్పుడు అన్నిటిని సెలెక్ట్ చేసుకొని Alt+E ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ ఫేసెస్ అలాంగ్ నార్మల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. S ప్రెస్ చేస్తే ఈక్వల్ థిక్నెస్ వస్తుంది. కింద ఉన్న ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని S ప్రెస్ చేసి G యాక్సిస్లో అలైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని E ప్రెస్ చేసి G యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. దీనికి బెవెల్ మాడిఫైర్ని యాడ్ చేసుకోవాలి. అమౌంట్ని తగ్గిస్తున్నా. సెగ్మెంట్స్ 2 తీసుకుంటున్నా. వెయిట్ అండ్ నార్మల్ మాడిఫైర్ని షేడింగ్ స్మూత్ కోసం యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ ఎడ్జ్ రూప్ని సెలెక్ట్ చేసుకొని Shift+D ప్రెస్ చేసి స్కేలప్ చేసుకోవాలి. తర్వాత Ctrl+F ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ చేసుకోవాలి. E ప్రెస్ చేసి G యాక్సిస్లో మూవ్ చేసుకోవాలి. ఫేస్ మోడ్లో ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్లో సెలెక్ట్ బౌండరీ లూప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు Ctrl+B ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఇక్కడ కస్టమ్లో కార్నెస్ మోడలింగ్ సెలెక్షన్లో ఉంది కాబట్టి అదే బెవెల్ వచ్చింది. దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సైడ్ టేబుల్ ఈజీగా మోడలింగ్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి.